ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా గిరిజన ప్రాంతాల మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే ఏప్రిల్ 7వ తారీఖు 8వ తారీఖు ప్రత్యేకించి అంటే ఈరోజు రేపు కూడా ప్రత్యేకించి కూడా అరకు పాడేరు ప్రాంతాల్లో ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించి ముఖ్యంగా 7వ తారీఖు పెదపాడు అనే గ్రామానికి విచ్చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పెదపాడు అనే గ్రామం అనేది గతంలో 2018 ఎన్నికల ముందు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోరాట యాత్రలో భాగంగా ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలతో అక్కడ మమేకమయ్యి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, రోడ్లు కానీ ముఖ్యంగా మంచినీటి సదుపాయాలు అవన్నీ కూడా గతంలోనే తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామానికి వెళ్ళి గతంలో ఆల్రెడీ గిరిజన ప్రాంత ప్రజలకి ముఖ్యంగా పాడేరు, అరకు, మన్యం ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. 3 రోజుల పాటు వరుసగా పర్యటించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈరోజు రేపు అంటే 7వ తారీఖు 8వ తారీఖు ఈ పెదపాడు అనే గ్రామానికి ముఖ్యంగా సుంకరమెట్ట అనే గ్రామానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే పర్యటనకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ముఖ్యంగా రోడ్ల నిర్మాణం అనేది అంటే గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం అనేది శంకుస్థాపన చేయడానికి 2వ దశగా వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 2018లో మాట ఇచ్చారు, నేను ఖచ్చితంగా నాకంటూ కూడా ఒక పదవి వచ్చిన రోజు మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి గతంలోనే మాట ఇచ్చారు. గతంలోనే వాళ్ళ సమస్యలు ఏంటనేవి ప్రతి ఒక్కటి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకుండే ప్రధాన సమస్య వచ్చేటప్పటికి డోలీ మోతలు. ఈ కొండ ప్రాంతాల్లో నుంచి ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ లేదనంటే ఎవరికైనా కానీ ప్రమాదం జరిగినా కానీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే ఆ కొండ ప్రాంతాల్లో డోలీ మూతలు కట్టి అక్కడి నుంచి దాదాపుగా మెయిన్ రోడ్డు వరకు కూడా ఒక 10 కిలోమీటర్లు, ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా ఒక శవాన్ని మోసినట్టు తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉండేది. అయితే దీని అంతటికీ కూడా ఈ డోలీ మూతలు నివారించాలంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లోకి రోడ్లు వేయాలి. ప్రతి రోడ్డు కూడా నాణ్యంగా ఉండాలి. రోడ్లు వేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి అన్ని రకాల సదుపాయాలు బాగుంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఈరోజు గిరిజన ప్రాంతాలకు సంబంధించిన రోడ్లన్నీ కూడా ఒక్కొక్కటి వేయడం జరుగుతుంది. గతంలో పల్లె పండుగ అనే కార్యక్రమంతో మొదలు పెట్టుకొని గతంలో ముఖ్యంగా చూసుకుంటే బల్లగరువు అనే గ్రామానికి అన్ని రోడ్లు కూడా వేయడానికి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మన్యం జిల్లా కానీ అరకు, పాడేరు, పార్వతీపురం ఈ ఏజెన్సీ ఏరియాలో అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ముఖ్యంగా పెదపాడు అనే గ్రామానికి 7వ తారీఖున రోడ్ల శంకుస్థాపనకు అయితే ఆయన అయితే ప్రారంభోత్సవం చేయనున్నారు. రేపు 8వ తారీఖున సుంకరమెట్ట అనే గ్రామానికి వెళ్ళి ముఖ్యంగా అక్కడ వుడెన్ బ్రిడ్జ్ అని చెప్పి దాన్ని ప్రారంభించడం జరుగుద్ది. అయితే ఆ తర్వాత విశాఖ జిల్లాలోని జియోలాజికల్ పార్క్ ఏదైతుందో ఆ పార్కును కూడా సందర్శించడం అయితే జరుగుద్ది. ప్రత్యేకించి కూడా ఈ 2-3 రోజుల పర్యటన ఏదైతే ఉందో దీన్ని ఎకో టూరిజం కింద ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోనే కానీ ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అటవీ పర్యావరణ శాఖ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ నిర్ణయం తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా సరే గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మహర్దశ పట్టుకుందని మనం అయితే చెప్పుకోవాలి. గతంలో ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యే అయ్యారు తప్పితే ఎవ్వరూ కూడా కనీసం గిరిజన ప్రాంత ప్రజలనే సమస్యలు ఉన్నాయి, వాళ్ళంటూ కూడా ఒకరు ఉన్నారని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2018లో మాట ఇస్తే 2025కు వచ్చేటప్పటికి ఆ సమస్యను గుర్తుపెట్టుకొని వాళ్ళకి నేను న్యాయం చేయాలని చెప్పి నేరుగా స్వయంగా ప్రాణాలకు తెగించి మరీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో గతంలో ఇచ్చిన మాట ఏదైతుందో ఆ మాటను గుర్తుపెట్టుకొని ఈరోజు ప్రజా సమస్యలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు వాళ్ళకి ముఖ్యంగా మంచినీటి సదుపాయాలు, రోడ్ల సదుపాయాలు అన్నీ కూడా కల్పించడమే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఉద్దేశించుకునే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ కానీ గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ పర్యావరణ శాఖలు ఆయన తీసుకోవడం జరిగిందన్నట్టు ఒక ఉదాహరణ కింద మనం అయితే చాలా గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించాలంటే, గ్రామాల అభివృద్ధి చేయాలంటే ఈ 3 శాఖలు చాలా కీలకంగా కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు గిరిజన ప్రాంత ప్రజలే కానీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కూడా రోడ్లని, డ్రైనేజీలని, ముఖ్యంగా మంచినీటి సదుపాయాలని ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకొని ప్రతి సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే రాబోయే 5 ఏళ్లలో మాత్రం గిరిజన ప్రాంత ప్రజలకు మాత్రం కనిపించే ఏకైక దేవుడు కేవలం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పి చాలా బలంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ అరకు, పాడేరు, మన్యం, పార్వతీపురం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది.
గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది, మొన్న 2024 కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ ఒక్కసారి కూడా ఈ గిరిజన ప్రాంత ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళని పర్యటించడం కానీ, లేదంటే వాళ్ళకి ఒక్క ఊరిలోనైనా కానీ కనీసం రోడ్డు వేసినట్టు కూడా ఎక్కడ పరిస్థితి అయితే దాఖలేదు. కేవలం వాళ్ళ ఓట్లు ఉపయోగించుకుంటూ వీళ్ళు అధికారంలోకి రాగలిగారు తప్పితే ఎక్కడా కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టినట్టు, ఒక రోడ్డు వేయించినట్టు ఎక్కడా లేదు గతంలో. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏకంగా ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే 1000 కోట్లకు పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచే కానీ నిధులు కేటాయించుకొని అభివృద్ధి చేయడానికైతే చాలా బలంగా కృషి చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఫైనల్గా చెప్పదలుచుకుంది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గిరిజన ప్రాంత ప్రజలకు మాత్రం కనిపించిన దేవుడు. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు వాళ్ళ కష్టాలన్నీ కూడా గతంలో తీర్చుతానని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకుంటున్నారని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పవచ్చు.